ఒక ఊర్లో రహీం అనే దర్జీవాడు ఉండేవాడు. అతను దుస్తుల్ని చక్కగా కుట్టేవాడు. అందుచేత అతని దుకాణం ఎప్పుడు జనంతో రద్దీగా ఉండేది. ఆ ఊళ్ళో పెద్ద ఆలయం ఒకటి ఉంది. ఆ దేవాలయానికి ఒక ఏనుగుంది. దానిపై దేవుళ్ళకి పెట్టి పండగ దినాలలో ఊరేగించేవాడు. ఆ ఏనుగు ప్రతిరోజు నదిలో స్నానం చేయడానికి రహీం దుకాణం ముందు నుంచే వెళ్ళేది. రహీంకి ఆ ఏనుగుతో ఎక్కువ చనువు ఏర్పడింది. ప్రతిరోజు దానికి ఏదో ఒక పండు కానీ చెరుకు ముక్క కానీ పెట్టుండేవాడు. అది అలవాటుగా మారి వెళ్ళ తప్పకుండా ప్రతిసారి వచ్చి అతని దుకాణం ముందు నిలబడేది. ఏదో ఒకటి అతను ఇచ్చిన తర్వాతనే అక్కడి నుంచి వెళ్ళేది. ఒక స్నేహబంధం ఏర్పడింది ఆ ఇద్దరి మధ్య. ఏదో ఒకటి తింటే కానీ అక్కడి నుంచి వెళ్ళేది కాదు. ఒక రోజున రహీం తన ఖాతాదారులు ఎవరితోనో గొడవ పడ్డాడు. ఆ రోజు అతని మనసు ఏమీ బాగలేదు పాపం. దానికి ఆ విషయాలు ఏమీ తెలియదు కదా. ఏనుగు మాత్రం మామూలుగా వచ్చి నిలబడింది. ఎంతసేపు అయినా రహీం దానికి ఏది పెట్టలేదు. అతను చిరాకులో ఉన్నాడు కదా పాపం. ఇక ఏనుగొచ్చి అలాగ నిల్చొని ఉంది. తనను చూడలేదేమో అని ఏనుగు ఒక్కసారిగా పెద్దగా గంగీకరించింది. దాని అరుపుకు చిరాకు పడి రహీం తన చేతిలోని సూదితో దాని చెవి మీద గుచ్చేశాడంట. అంటే చిరాకులో ఉన్నాడు కదా, అందుకని దాన్ని చెవులు గుచ్చేశాడు. దానికి చాలా బాధ అనిపించింది. ఆ బాధతో అది వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నదిలో స్నానం చేస్తూ రహీంకు బుద్ధి చెప్పడానికి ఒక ఆలోచన చేసింది. అది తన తొండం నిండా మురికి నీళ్ళు పెట్టుకొని రహీం షాప్ వద్దకు వచ్చింది. అయ్యయ్యో! వెంటనే ఆ బురద నీటిని అక్కడున్న కొత్త బట్టలపైన రహీం పైన కూడా కుమ్మరించి వెళ్ళిపోయింది. అయ్యో పాపం! తాను చేసిన పనికి దానికి కోపం వచ్చిందని గ్రహించాడు రహీం. అలిగింది పాపం. తనని సూదితో గుచ్చిండు కదా, అందుకే తన మురికి నీళ్ళు తీసుకొచ్చి తన షాప్ మీద వేసింది పాపం. ఆ రోజు తర్వాత నుండి మరలా ఆ ఏనుగుతో స్నేహం పెంచుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాడు పాపం రహీం. బట్ కుదరలేదు. అరటిపళ్ళు, చెరుకు ముక్కలు మొదలైనవి ఎన్ని పెట్టినా అది మాత్రం అతని స్నేహానికి ఇష్టపడలేదు. ఎందుకంటే చెవులో గుచ్చాడు కదా సూదితో, అందుకని పాపం. అయితే చక్కటి స్నేహాన్ని చేతులారా పాడు చేసుకున్నాడు అని రహీం తరచూ బాధపడుతూ ఉండేవాడు. దీనికి నీతంటే అమాయకుల పైన ప్రతాపం చూపరాదు. ఎందుకంటే అమాయకురాలు కదా ఏనుగు, మాటలు రావు కదా. తన కోపాన్ని దాని మీద చూపిస్తే అది మాత్రం ఏం చేస్తుంది పాపం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.